This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ సంస్థల్లో చేసే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 12th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో అయితే ఉన్నవి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎస్ఎస్సి నుంచి మరో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 3,522 వేకెన్సీస్కి. ఇందులో ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ పోస్టు, ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. వీటికి కూడా మినిమం 10+2 అర్హత ఉంటే చాలు, అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే చూద్దాం. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. మీకు జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా 4 రకాల వేకెన్సీస్ ఉన్నవి. నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జూనియర్ అసిస్టెంట్కి 27 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. స్టెనోగ్రాఫర్కి అయితే 18 నుంచి 27 ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ అకౌంటెంట్కి అయితే 27 years ఏజ్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అంటే మ్యాక్సిమం ఏజ్ ఇది. తర్వాత జూనియర్ ప్రోగ్రామర్కి అయితేనేమో 27 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అదే డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ దానికైతే 35. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థం అనేది అవుతుంది. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే వీటికి సెలెక్ట్ అయితే 7th CPC ప్రకారం శాలరీస్ ఉంటుంది. మీకు 7th CPC ప్రకారం జూనియర్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. 7th CPC లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి అయితే 7th CPC లెవెల్ 4 ప్రకారం, జూనియర్ అకౌంటెంట్ కూడా 7th CPC లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది. జూనియర్ ప్రోగ్రామర్కి అయితే 7th CPC లెవెల్ 7 ప్రకారం శాలరీ ఉంటుంది. డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ వేకెన్సీకి అయితే 7th CPC లెవెల్ 11 ప్రకారం శాలరీ ఉంటుంది. ఇలా పోస్ట్ని బట్టి మీకు శాలరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. బెస్ట్ శాలరీస్ ఉంటాయి. మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు శాలరీస్ పొందొచ్చు. కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పోస్ట్ అని బట్టి అంటే స్టెనోగ్రాఫర్కి వాటికి మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఒక ఫైనల్ మెరిట్ లిస్టు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్టుతో ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం క్లియర్గా చెప్తాను. కొన్ని పోస్టులకి స్పెసిఫిక్గా అడుగుతున్నారు. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్కి పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్. అంటే సీనియర్ సెకండరీ అంటే 10th తర్వాత ఉండే ఏది పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. దాని తర్వాత మీకు ఖచ్చితంగా కంప్యూటర్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. విండోస్ కానీ నెట్వర్క్ సంబంధించి దీనికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి కూడా సేమ్ 12th లేదా 10+2 అంటే మీరు ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా ఏది పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు స్టెనోగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించి కానీ ఈ టైపింగ్కి సంబంధించి కానీ ఖచ్చితంగా మీకు టైపింగ్ టెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరు దాన్ని కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్కి మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత జూనియర్ ప్రోగ్రామర్ వేకెన్సీస్కి బీటెక్ కానీ, బీఈ కానీ, BCA కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ చేసినా మీరు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఇన్ మెడికల్ వేకెన్సీకి మాత్రం ఖచ్చితంగా మీరు రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటారని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో ఇలా మీకు 12th పాస్ అయిన వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నవి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి,
మెడికల్ వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చూడండి, క్లియర్గా చూసి అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 1500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ప్రజెంట్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. మీకు అప్లికేషన్ మాత్రం 29th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, 29th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 5th లేదా 6th సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చేశారు. మీకు ఎక్కువ దూరం కూడా లేదు, రిక్రూట్మెంట్ అతి తొందరలోనే కంప్లీట్ చేస్తారు కాబట్టి మంచి ఫాస్ట్గా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే ఎవరైనా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మాత్రం మీకు 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్తో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఏంటంటే మీకు రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. 29th నుంచి అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్లికేషన్ చేసుకున్నాక లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. 29th నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచే లింక్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు క్లియర్గా నేను మళ్ళొకసారి డేట్స్ చెప్తున్నాను, క్లియర్ డేట్స్. 29th నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే 20th జూలై 2026 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మంచి ఈ గవర్నమెంట్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా ఇంకా రకరకాల వేకెన్సీస్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.